అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. బెండకాయతో ఎప్పుడు పులుసులు ఫ్రైలే కాకుండా ఈరోజు మనం వెరైటీగా మసాలా కర్రీని రెడీ చేసుకుందామండి. బెండకాయ మసాలా కర్రీని రైసు, రోటీ, చపాతీ ఇందులోకైనా తీసుకోవచ్చండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీకి లేతగా ఉన్న బెండకాయలను తీసుకోండి. తీసుకున్న బెండకాయలని శుభ్రం చేసుకుని 1 ఇంచున్నర మందం ఉండేటట్టుగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుందామండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకసారి ముక్కలన్నిటిని చూసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమాటాలను, 1 ఇంచు అల్లాన్ని, 4 వెల్లుల్లి రెమ్మల్ని, 4 జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. కొద్దిగా అందులో జిగురు తగ్గడం కోసమే మనం ఇలా ఫ్రై చేసుకుంటాం. బెండకాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకొని రెండింటిని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ వేయించేటప్పుడే కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా యాడ్ చేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ పూర్తిగా కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూనే వేయించుకుందామండి. ఆనియన్స్ ఇలా పూర్తిగా కలర్ మారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకుందాం. వేసుకున్న టమాటా పేస్ట్ని బాగా కలిసేలా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకుందాం. కడాయి పైన మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకుందామండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత దీన్ని ఒకసారి అడుగంటకుండా కలుపుకుందామండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా పౌడర్లన్నీ మాడిపోకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కలుపుకుందామండి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 3 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. పెరుగుని యాడ్ చేసే ముందు ఖచ్చితంగా ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. వేసుకున్న పెరుగు బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందామండి. మనకి గ్రేవీ అంతా సిద్ధమైన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని గ్రేవీలో బెండకాయ ముక్కలు బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలను ఒకసారి సరి చూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గ్రేవీని చెక్ చేసుకుంటూ అడుగంటకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఈ గ్రేవీ కర్రీ రైసు, చపాతీ, రోటీ ఇందులో తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. బెండకాయ వేపులకి, పులుసులకే కాదండి, ఇలా మసాలా కర్రీ కూడా చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.